జై తెలంగాణ. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలను ఆదుకోవడానికి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చాలా సంవత్సరాల కింద ఈ భారతదేశంలో తెచ్చుకోవడం జరిగింది. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ వచ్చిందో కేంద్రంలో అధికారంలో, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక కక్షపూరితంగా ఈ పేద ప్రజల మీద కక్ష కట్టి పని దినాన్ని తగ్గించుకుంటూ వచ్చి మొత్తానికి ఉపాధి హామీ పథకాన్ని తొలగించాలనేటటువంటి కుట్ర బీజేపీ చేస్తుందని మనందరూ కూడా అర్థమవుతున్నది. ఉపాధి హామీ పథకం అనేది ఇదివరకు చట్టంగా ఉండింది. దాన్ని మొన్న పేరు మార్చి బీబీజీ రామ్జీ అని పేరు మార్చి దాన్ని కేవలం ఒక మిషన్ అంటే ఒక ప్రోగ్రామ్ కిందకి మార్చింది. సో రేపటి నాడు ఈ ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వం కంటిన్యూ చేయకపోతే కూడా మనం ఎవరం కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. కానీ వాస్తవానికి ఉపాధి హామీ పథకం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎంతో కొంత బాగుపడ్డదన్న విషయాన్ని, ఎస్పెషల్లీ కరువు ఎప్పుడైతే వస్తుందో ఆ సంవత్సరంలో పేద ప్రజలకు పిడికడ అన్నం పెట్టడానికి ఈ పథకం పనికొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పథకం కొనసాగించాలి.